నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మోనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం రేపు ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమం వర్చువల్ గా యువతను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్లో ఆకస్మిక వరదలు 105 మంది భారతీయులు గల్లంతు నేపాల్కు అన్ని విధాలా అండగా ఉంటామన్న ప్రధాని మోదీ సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్న ఈ శ్రమ్ పోర్టల్కు 5 ఏళ్లు పూర్తి ఇక వార్తల వివరాలు చూస్తే ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రేపు ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ దేశవ్యాప్త కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు క్రీడలు యువ నాయకత్వం ఫిట్నెస్ దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని 2 కళాశాలల్లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాద వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 5 మృతి చెందారు టిబెట్ సరిహద్దులోని నేపాల్ రసువా జిల్లాలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి అనేక మంది భారతీయులు టిబెట్లోని కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరారు ఈ తెల్లవారుజామున టిబెట్ సరిహద్దులో ఉన్న మధ్య నేపాల్లోని 2 జిల్లాలను ఆకస్మికంగా ముంచెత్తిన భారీ వరద కారణంగా 4 మరణించారు నది వెంబడి ఉన్న నివాస ప్రాంతాలలో తీవ్ర నష్టం వాటిల్లింది 10కి పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం వరదల కారణంగా మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతు కాగా వీరిలో 291 మంది విదేశీయులు 93 మంది నేపాలీ ఉన్నట్లు వెల్లడైంది ఈ ప్రయాణికులలో 105 మంది భారతీయ పర్యాటకులు 37 మంది ఎన్ఆర్ఐలు మరియు మిగిలిన వారు అమెరికా మలేషియా యూకే దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు ఆకస్మిక వరదల నేపథ్యంలో భారతీయ పౌరులకు సమాచారం అందించేందుకు కాఠ్మండూలోని భారతీయ రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లను జారీ చేసింది ప్రజలు 977 985 131 6807 లేదా 977 970 910 7500 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు నేపాల్కు అండగా ఉంటారని ప్రకటించారు నేపాల్కు సాధ్యమైన మానవతా సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు భారత బృందాలు సహాయక పునరావాస ప్రయత్నాలపై సమన్వయం చేసుకుంటున్నాయని ప్రధాని వివరించారు
నేపాల్లో భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా గండక్ నది వేగంగా ఉప్పొంగుతోంది. దీంతో బీహార్లోని గోపాల్గంజ్లో హై అలర్ట్ ప్రకటించారు. కట్టకు అవతల వైపుకు వెళ్లవద్దని, సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. मैम आप इधर सदर ब्लॉक में रहेंगे पथरा की तरफ? अभी बस जा ही रहे हैं। नहीं हम लोग भी निकल रहे मुलाकात। अगले 48 घंटा तक बांध के उस तरफ ना जाए और सभी लोग बांध के उस तरफ अपने अपने घर में ऊंचे स्थल पर। వైద్య ఆరోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారులతో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మించనున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ అంతర్గత డిజైన్లపై ఉన్నత స్థాయి చర్చ జరిగింది. సభా మందిరం, కమిటీ హాళ్లు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, మీడియా సౌకర్యాలపై ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రపంచంలో అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీలో ఉన్న సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి, ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి. ప్రకాశం జిల్లాలో కౌశలం ప్లేస్మెంట్ డ్రైవ్ ని ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజబాబు, శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, పోలీస్ వంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపడుతూనే మరోవైపు ప్రైవేటు రంగాలు, వర్క్ ఫ్రం హోం, కౌశలం వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. అనుసంధానం చేసుకోవటం, ఇంటర్వ్యూలు కండక్ట్ చేయటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారు చొరవతోటి ఈరోజున ఇక్కడ కౌశలం ద్వారా గ్రీన్ టెక్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. 800 మంది పైచీలకు నిరుద్యోగులు ఇక్కడ అపాయింట్మెంట్ చేయడం ఈరోజు అటెండ్ కావడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈ నెల 17న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రహరీ గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. విద్యార్థి తల్లిదండ్రులను మంత్రి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సమయంలో కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రోడ్లు, కాలువలు, పింఛన్లు, గృహాలు, భూ సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 3న ఓడరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని తెలిపారు. అధికారుల సమన్వయంతో వారి ఆచూకీ గుర్తించామని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మత్స్యకారులను స్వస్థలానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బీహార్లోని బాగల్పూర్ జిల్లా నాగాచియా ప్రాంతంలో గంగానది ఉధృత ప్రవాహం మధ్య కట్ట మరమ్మతు పనులు చేస్తుండగా కార్మికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. రాఘోపూర్ ప్రాంతంలో 2 రోజుల క్రితం గంగానది కట్ట తెగిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు, రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ పనులకు వెళ్తున్న సమయంలో కార్మికుల పడవ నదిలో బోల్తా పడింది. ఎస్డీఆర్ఎఫ్ బృందం 19 మంది కార్మికులను రక్షించగా మరో 2 గల్లంతయ్యారు. పడవలో మొత్తం 21 మంది ప్రయాణిస్తుండగా గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా పయనిస్తున్న తరుణంలో అసంఘటిత రంగంలోని లక్షలాది కార్మికులను సాంకేతికతతో కూడిన అధికారిక సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ శ్రమ్ పోర్టల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ఆగస్టు 26న ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 31,89,00,000 వరకు అసంఘటిత కార్మికుల వివరాలను ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేశారు. నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి 12 అంకుల ఈ శ్రమ్ కార్డు లభిస్తుంది. ప్రధానమంత్రి రక్షణ బీమా యోజన కింద 2 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా, అలాగే పింఛను పథకాలు, రేషన్ కార్డ్, ఉపాధి నైపుణ్య అభివృద్ధి వంటి 15కు పైగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దీనికి అనుసంధానించారు. వలస కార్మికులకు ఈ శ్రమ్ పోర్టల్ భరోసాగా మారింది. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందే అవకాశం లభిస్తోంది. విజ్ఞాన ఆధారిత పునరుద్ధరణకు భారత్ మద్దతునిస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మంగోలియాలోని ఉలాన్ బాటర్లో నిర్వహిస్తున్న యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డే సర్టిఫికేషన్ UNCCD COP17 సదస్సులో మంత్రివర్గ స్థాయి చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పచ్చిక బయళ్ల పునరుద్ధరణ, పశుపోషణ, సమాజాల సంక్షేమం అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ ప్రణాళిక, సామాజిక భాగస్వామ్యం ద్వారా పచ్చిక బయళ్లను పునరుద్ధరించడంలో భారతదేశ అనుభవాన్ని పంచుకున్నారు. గుజరాత్లోని బన్నీ పచ్చిక బయళ్ల పునరుద్ధరణ, కునోలో చిరుతలను ప్రవేశపెట్టడం, రాజస్థాన్లోని ఒరాన్ల సంరక్షణ వంటి చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. India's tradition of community protected sacred groves, patches of land conserved by local communities for their cultural and ecological significance is found across the country. I would like to mention here the example of Orans from the state of Rajasthan. We have around 25,000 such community protected sacred groves covering around 0.6 million hectares of area
across the country, and many of them are protected under statutory provisions. వార్తల్లో స్వల్ప విరామం తీసుకుందాం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2026లో పాల్గొనే 30కి పైగా దేశాలకు చెందిన పోటీదారులు 2025 విజేత లోరెనా రూయిస్తో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ను ఈరోజు సందర్శించారు. జైపూర్లో ఈ నెల 30న జరగనున్న ఫైనల్ కార్యక్రమం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ అనుకూల పర్యావరణ వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. టోక్యోలో జరిగిన భారత్ జపాన్ స్టార్టప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో భారత్లో దాదాపు 2,50,000 స్టార్టప్లు స్థాపించామన్నారు. విశాలమైన దేశీయ మార్కెట్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల నేపథ్యంలో భారత్ పెట్టుబడులకు అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. They're willing to make failure a stepping stone to success. They're willing to fail and rise again for better times for another day. They're willing to take risk. They're willing to risk lucrative careers, high salaries, and so many of them have come out winners. We have nearly 130 plus unicorns, several hundred sunicorns, and all these young men and women truly. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. టొరంటోలో భారతీయ వ్యాపార వర్గాల ప్రముఖులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతి వర్గం, ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు భారత్ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులని వెల్లడించారు. ఇటీవలి కాలంలో భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని తెలిపారు. కెనడియన్ కార్పొరేట్ బోర్డు, బే స్ట్రీట్ ట్రేడింగ్, పెన్షన్ ఫండ్ కమిటీలలో భారతీయులు కీలక స్థానాల్లో ఉన్నారని వివరించారు. Underpinned by our shared values of democracy and pluralism and expanding economic engagement and unprecedented pace of high-level interactions, which the High Commissioner recalled a minute ago, and the strength of our people-to-people ties. This is a community that sits inside Canadian boardrooms, on the trading floors of Bay Street, inside the risk committees of the pension funds. If it is, in the truest sense, a strategic bridge between two vibrant. ముహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా మీలాదు నబీ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాలలోని ముస్లింలు ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా దాన ధర్మాలు, ప్రత్యేక ప్రార్థనలతో జరుపుకుంటున్నారు. సున్నీలు రబ్ అల్ అవ్వల్ 12వ రోజున, షియాలు 17వ రోజున జరుపుకునే ఈ పర్వదినం ఉత్సాహభరితమైన బహిరంగ వేడుకలతో పాటు లోతైన ఆధ్యాత్మిక చింతనతో ముడిపడింది. కేరళంలో 10 రోజుల పాటు జరిగే పంటల పండుగలో అత్యంత పవిత్రమైన తిరువోణంతో ఓణం వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా కేరళంలోని ప్రధాన నగరాలు పండుగ శోభతో వెలిగిపోతున్నాయి. ఇళ్లను అద్భుతమైన అదాపూకలం,
పూల తివాచీలతో సుందరంగా అలంకరించారు. అరటి ఆకులపై వడ్డించే సాంప్రదాయ బహుళ వంటకాల విందును అందుకుని షడ్రుచులతో పండుగను ఆస్వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రారంభమైన సమాధాన్ సమారోహ్ 2026 దశాబ్దాల నాటి కేసులను పరస్పర పరిష్కారం, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే ఒక ముఖ్యమైన ఒరవడిని సృష్టించింది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా కంపెనీ అయిన అల్ ముస్తనీర్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రస్తుతం కెనరా బ్యాంక్లో భాగమైన సిండికేట్ బ్యాంక్ మధ్య 1978 నాటి వాణిజ్య వివాదం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అధికారికంగా వెల్లడించింది. 1978లో అల్ ముస్తనీర్ ఎస్టాబ్లిష్మెంట్, వరుణ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిండికేట్ బ్యాంక్ మధ్య సరుకుల రవాణా, బ్యాంక్ గ్యారంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాల చెల్లింపులకు సంబంధించి వివాదం తలెత్తింది. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు సమాధాన్ సమారోహ్ 2026 ద్వారా పరిష్కరించింది. భారతదేశంలో సెమీకండక్టర్ సాంకేతిక వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆమోదించిన 12 యూనిట్లు $20 బిలియన్ పెట్టుబడితో మైక్రోన్ కేన్స్ సీజీ పవర్ ఉత్పత్తి చేస్తోంది. ఎండ్ టు ఎండ్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను భారత్ నిర్మిస్తోంది. సెమీకాన్ 2.0తో రాబోయే సంవత్సరాల్లో అధునాతన 7nm నుండి 3mm టెక్నాలజీ లక్ష్యంతో చిప్ డిజైన్, పరికరాలు, మెటీరియల్లు, అధునాతన ప్యాకేజింగ్, పరిశోధనపై భారత్ దృష్టి సారించింది. కొచ్చిలోని యువ స్టార్టప్ సంస్థలు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ, సముద్ర మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. కృత్రిమ మేధ సామర్థ్యం గల ఆగ్రి డ్రోన్లు పంట పర్యవేక్షణ, వ్యాధులను ముందుగానే గుర్తించడం, ఖచ్చితమైన స్ప్రేయింగ్ వంటి పనులకు సహాయపడుతున్నాయి. మరోవైపు స్వదేశీ జలాంతర్గామి డ్రోన్లను సముద్ర తనిఖీలను మరింత సురక్షితంగా, ఖచ్చితంగా చేసే విధంగా రూపొందిస్తున్నారు. జాతీయ రహదారి NH-22 ఇండో నేపాల్ సరిహద్దు సమీపంలో బీహార్లోని సోన్బర్సా నుండి జార్ఖండ్లోని చంద్వ వరకు విస్తరించి ఉంది. కాగా NH-22లోని ముజఫర్పూర్, సీతామర్హి, సోన్బర్సా విభాగాన్ని ఉన్నతీకరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్టులో రవాణా సౌలభ్యం, పర్యావరణ సమతుల్యతను పెంపొందించే లక్ష్యంతో రహదారుల పక్కన మొక్కలు నాటడం, గ్రీన్ కారిడార్ అభివృద్ధి వంటి పర్యావరణ పరిరక్షణ చర్యలు పొందుపరిచారు. ఈ కారిడార్ వాహన ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ శక్తి అడుగుపెట్టనుంది. ఈ నెల 31 రెండో స్వదేశీ డైవింగ్ సహాయక నౌక INS నిపుణ్ నౌకాదళంలోకి చేరనుంది. విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక లోతైన సముద్రంలో డైవింగ్, నీటి అడుగున పనులు, ప్రమాదంలో ఉన్న జలాంతర్గాములను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక పరికరాలతో నిపుణ్ సముద్ర కార్యకలాపాలను మరింత సురక్షితంగా, వేగంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రత్యేక నౌక దేశ నౌకా నిర్మాణ ప్రస్థానంలో ఒక ప్రధాన ముందడుగని అధికారులు తెలిపారు. With fearless stride, her crest pays tribute to both.
రానున్న రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని డామన్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడి మహిళా మండళ్లకు చెందిన మహిళలు పండుగకు 2 రోజుల ముందు కోస్ట్ గార్డ్ సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకను జరుపుకున్నారు. దేశ సముద్ర సరిహద్దులను కాపాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మత్స్యకారులకు అండగా నిలుస్తున్న సిబ్బందిని గౌరవిస్తూ మహిళలు రాఖీలు కట్టారు. గత 4 సంవత్సరాలుగా కోస్ట్ గార్డ్ సిబ్బందికి రాఖీలు కడుతున్నట్లు మహిళలు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆప్కా బాయ్ 77 రక్షాబంధన్ పేరుతో మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం 1 సంవత్సరం ఉచిత మొబైల్ రీఛార్జ్ను అందజేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం అవుతున్న వీడియో నకిలీదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ వీడియో డిజిటల్గా మార్చబడిందని భారత పత్రికా సమాచార కార్యాలయం PIB తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని PIB ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఇలాంటి ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధునాతన హెలికాప్టర్ ఇంజిన్ రూపకల్పనలో ఫ్రాన్స్ భారత్కు మద్దతునిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ సంస్థ కొత్త తరం ఆరావళి హెలికాప్టర్ ఇంజన్ను సంయుక్తంగా రూపొందించేలా ఒక తుది ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఏరోస్పేస్ ప్రొపల్షన్ టెక్నాలజీలలో స్వావలంబన కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నంలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. దేశంలో H1N1 కేసులు కాలానుగుణంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య సంఘం ప్రజారోగ్య సలహాను జారీ చేసింది. చాలా వరకు ఇన్ఫెక్షన్లు తేలికపాటివని, వాటంతటా అవి తగ్గిపోతాయని పేర్కొంది. ప్రజలు భయాందోళనకు గురికాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వ్యాధి లక్షణాలు తీవ్రమైతే తక్షణమే వైద్యులను సంప్రదించాలని తెలిపింది. జమ్మూలోని బాలికలు రక్షాబంధన్ సందర్భంగా సరిహద్దులను కాపలా కాస్తున్న భద్రతా సిబ్బంది కోసం స్వయంగా రాఖీలను తయారు చేస్తున్నారు. రంగురంగుల దారాలు, పూసలతో రాఖీలను ఆకర్షణగా రూపొందిస్తున్నారు. ఈ చర్య కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న భద్రతా సిబ్బందికి తామంతా ఒకే కుటుంబం అనే భావనను కలిగిస్తుంది. ఈ రాఖీలు కేవలం దారాలు మాత్రమే కావు, జవాన్ల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ పంపే రక్షణ కవచాలుగా భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28లోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. करोड़ों दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ PM కే సాత్ కార్యక్రమం వర్చువల్గా యువతను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. నేపాల్లో ఆకస్మిక వరదలు, 105 మంది భారతీయులు గల్లంతు. నేపాల్కు అన్ని విధాలా అండగా ఉంటామన్న ప్రధాని మోదీ.
సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్న ఈ-శ్రమ్ పోర్టల్కు 5 ఏళ్లు పూర్తి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.